ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. రింపి ఆదివాసీ గ్రామానికి రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా యోగి. మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాయిపురం పంచాయతీలో రింపి ఆంపురం అనంతగిరి ఆదివాసీ గ్రామానికి గత 3 ఏళ్ల క్రిందట ప్రభుత్వం రోడ్డు నిర్మాణం అనుమతులు మంజూరు చేసింది. రోడ్డు పనులు చేపడుతూ ఉంటే మార్గమధ్యంలో కోరాడ శకుంతల అనే రైతు రోడ్డును పొలంగా మార్చి వరి నాట్లు వేశాడు. పూర్తిగా రింపి ఆంపురం మెలియాపుట్టి వెళ్లడానికి పూర్తిగా రహదారి సౌకర్యం లేక అక్కడ ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మెలియాపుట్టి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబయోగి, జిల్లా అధ్యక్షులు గురడి అప్పన్న, ఇలాయపురం సర్పంచ్ గౌరేష్, రింపు లక్ష్మణ్, ధర్మారావు, సంజీవరావు, రింపి అనంతగిరి గ్రామస్తులు పాల్గొన్నారు. ఉంటే కానీ ఏమైంది, ప్రభుత్వంతో గతంలో కూడా రోడ్డు నడుస్తూ ఉంది, కనెక్టింగ్ రోడ్ నడుస్తుంది, రోడ్డు కూడా కాంట్రాక్ట్ ఎవరైనా చేస్తున్నాం. ఈ వర్షాకాలం వల్ల ఆగింది. ప్రతి సంవత్సరం ఎదుగుతాం నడుస్తుంది. గతంలో కూడా అడ్డు వేసి పెద్ద పెద్ద కాణాలు వేసి గొట్టాలు వేసి ఇబ్బంది పెట్టారు సార్. ఇప్పుడు ఏం జరిగింది, వ్యవసాయ పనులు చేసినట్టు సీతం ఏరియా డెంగ్యూ మహమ్మారి చాలా గట్టిగా ఉంది. గర్భిణీ స్త్రీ గ్రామంలో ఉన్నారు. వాళ్ళు తీసుకురావాలంటే మళ్ళీ పాతపట్నం మీద నుంచి చుట్టుగా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది సార్. తమను మీ దృష్టిలో మేము పెడుతున్నాం సార్. తప్పనిసరిగా ఏ రైతు అయితే ఆదివాసులకు ఇబ్బంది పెడుతున్నారో ఆ రైతు పైన మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని మిగతా సార్ రెండోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మా అందరూ దయతలిచి మీరు గవర్నమెంట్ కలెక్టర్ గారు తెలియజేయండి. ఇంకోటి రేపు ఫొటోస్ అన్ని కూడా మీకు సబ్మిట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒట్టి మీద నుంచి 2 వీలర్స్ వస్తాయి సార్. మనకి గేట్ ఒట్టి పక్క గేట్ సార్. ఇప్పటి అవును సార్, శాంక్షన్ ఆర్డర్ చేసింది సార్. ఆ శాంక్షన్ ఆర్డర్ వర్క్ అవుతుంది సార్. వర్క్ ఎస్టిమేషన్ కాబట్టి కూడా మీకు జిరాక్స్ తీసి పంపించారు సార్. మీకు దయచేసి మా ట్రైబల్ తప్పించేనా పక్కన ఉండేయాలి లేదా చేయలేనా